హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గంగబాయిల కూర మామిడికాయ యాడ్ చేసి ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. మనము చూసారా, ఒక మ్యాంగో తీసుకున్నాను నేను. ఇందులో హాఫ్ సరిపోతుందండి. ఒక 4 కట్టలు గంగబాయిల కూర తీసుకున్నాను. ఆనియన్స్ మాత్రం ఒక పావు కేజీ ఆనియన్స్ పడతాయండి. ఈ సైజు ఆనియన్స్ అయితే నేను ఇలా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము వాష్ చేసి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఏ లీఫీ కర్రీస్ అని కట్ చేయాలి అని చెప్పాను కదండి. ఇప్పుడు మనం వీటిని నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఆల్రెడీ నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్, మ్యాంగో కూడా. ఇప్పుడు మనము బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చూసారా, ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. పోపు గింజలు వేసేసుకున్నాను. నేను పోపు గింజలు ఓన్లీ జీరా, ఆవాలు మాత్రమే వేసానండి. ఇవి కొంచెం చిట్టుపడుతుండగానే ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మనం ఆనియన్స్ వేసేసుకున్నాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ మిక్స్ చేసేసి ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. సరే, కొంచెం ఫ్రై అయిపోయిందిగా. ఇప్పుడు దీనిలో మనము ఒక చిటికెడు మెంతిపిండి, ఒక చిటికెడు పసుపు వేసుకున్నామండి. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గంగబాయిల కూర యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు చూద్దామండి, ఫ్రై అయిపోయింది. చూసారా, ఆనియన్స్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంటే ఇలా ఫ్రై అయితే చాలండి, మరీ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే ఇప్పుడు మనం దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి గంగబాయిల కూర, అది యాడ్ చేసేసుకుందాం. మీకు ఇదేమైనా న్యూ రెసిపీ లాగా ఉండొచ్చు, కానీ అలా ఏం కాదండి, ఓల్డ్దే. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మొత్తం దీనిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. నేను మొత్తం మిక్స్ చేసేస్తానండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయింది, ఒకసారి చూద్దామండి లిడ్ ఓపెన్ చేసి. ఎస్, ఇలా ఈ అంటే ఇలా వచ్చి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలా మగ్గిపోయింది కదండి గంగబాయిల కూర అంతా. ఇప్పుడు మనము ఈ ఆల్రెడీ మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. హాఫ్ మ్యాంగోనే తీసుకున్నానండి, ఎందుకంటే పుల్లగా ఉంది. ఇది ఎక్కువ తీసుకుంటే బాగా పుల్లగా అయిపోతుంది కాబట్టి ఇది సరిపోతుంది. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిక్స్ చేసేసానండి. మూత పెట్టేసుకుందాం. ఒక 2 minutes మగ్గిపోతుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి, లిడ్ ఓపెన్ చేస్తే మగ్గిపోయింది. ఎస్, ఇప్పుడు ఇది చూసారా, ఈ మ్యాంగో పీసెస్ కూడా బాయిల్ అయిపోయాయండి, మగ్గిపోయాయి చక్కగా. చూసారు, కలర్ చేంజ్ అయిపోయింది, అంటే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము దీనిలో టేస్ట్కి సరిపడే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. 1 tablespoon వేస్తున్నాను నేను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూసారండి, ఇది మొత్తం ఇప్పుడు మిక్స్ చేసాం కదండి. ఇది మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనిద్దామండి, ఎందుకంటే ఈ కారం వేసాం కదండి, పచ్చి వాసన పోవాలి అంటే కొంచెంసేపు మగ్గాలి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చూసారు, కంప్లీట్గా మగ్గిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుందంటే మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలో కొంచెము కొత్తిమీర చల్లేసుకున్నామండి. సరే, కొత్తిమీర చల్లేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి ఒక 1 minute ఉంచామంటే కంప్లీట్ అయిపోతుంది మన కర్రీ. చూసారా, మన గంగబాయిల కూర విత్ మ్యాంగో కర్రీ రెడీ అండి. చాలా టేస్ట్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ అంటే పుల్లగా, కారంగా అలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.